అన్నట్టు కరిగిపోతున్నాడులే ఇద్దరు నెక్కులో కోని మనిషి కంప్యూటర్ యుగమంటూ నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిన్ను భజించడమా రామకోటి రచించడమా సీతారామ స్వామి. సరే ఇప్పుడు చూడండి, మన గ్రామంలో సైకిల్ మీద సర్కస్ అనేది చూడండి. ఇప్పుడు అబ్బాయిల్ని సైకిల్ మీద కూర్చోబెట్టి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, కాళ్ళు చేతులు భూమి మీద మోపకుండా చేసిన బ్యాలెన్సే చేయకుండా చూడండి, చేసిన బ్యాలెన్సే చేయకుండా కాళ్ళు చేతులు భూమి మీద మోపకుండా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క బ్యాలెన్స్ చేస్తున్నారు. అన్న ఇంతకు ముందు ఏ గ్రామం పోయినా మా నాన్నగారు సైకిల్ దక్కి సర్కస్ చేసి మా కుటుంబం పోయించేటోడు. మమ్మల్ని ఇంతటో చేశారు మా నాన్నగారు. ఇప్పుడు మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా నాన్నగారి దగ్గర 5 సంవత్సరాలు కష్టపడి నేర్చుకుని విద్య 10 మంది కాళ్ళ దగ్గర కష్టం దొరపోసుకుంటూ కడుపు నింపుకుంటున్నాం సార్. మేము చేసే కష్టం వాళ్ళకి ఇచ్చి ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పట్లు, జోరుగా చెప్పట్లు. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇక ముందుకు భారీగా ప్రోగ్రామ్ ఉంటుంది. నీ దర్శనమే ఇమ్మంటిని కాని ఏలనావు నన్నేలనావు నన్నేల ఏలనావు సీతారామ స్వామి సీతారామ స్వామి నే చేసిన దేవదేవి చూపవదేవి దర్శనమీయదేవి విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసినేమిరా జాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నింద మత్త వేదండము నిక్కినే పగడు నీ అభయ వ్రత వేదిరా ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ శుభ జీవితాన్ని త్యాగాన్ని చేస్తావుగా గుండల గట్టల జానేడు జాగని సంపాదించుకోరా ఎకరాలు నీ వెనకరావు కదా ఆస్తులెన్ని ఉన్న చిల్లరే సల్లేరు అంతస్తులెన్నున్న పాడనే గడుతారు అంచనివైతే నలుగురు మోస్తారు చెక్కువైతే చీకొట్టిపోతారు నాది నాది అంటావు నరుడా నీదంటూ ఏమిటిరా నీ ఎంత వచ్చేది ఏమిటిరా గుండల గట్టల జానేడు జాగని సంపాదించుకోరా ఎకరాలు నీ వెనకరావు కదా ఉన్నంతకాలం ఎగిరెగిరి పడతావు ఊతుండవెందుకురా అయ్యో సయ్యాటలాడేవురా ఎక్కి వచ్చిన మెట్లను మరచి తోపుతుంటావురా అర్రె తై కక్కలాడేవు
వచ్చేది ఏమిటిరా కుందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనక రావు కదా హలో ఇప్పుడు ఒక ఫుల్గా ఉండే నీళ్ళ బిందటి భూమి మీద పెట్టేస్తున్నారు. కాళ్ళు చేతులు భూమి మీద మోపకుండా నేల మీద నీళ్ళ బింది నోటి పళ్ళతో పెట్టుకొని చేతులు వదిలేసి చిన్న బ్రేక్ లైన్ సైకిల్ మీద రన్నింగ్ చేస్తున్నారు. ఈ ఒక నీళ్ళ బింది ఎత్తేటప్పుడు పొరపాటున స్లిప్ అయిందంటే నోట్లో ఉన్న పళ్ళు రాలిపోతాయి, కడుపులో ఉన్న పేగు నోట్లో వస్తాయి. ఎందుకు కష్టపడుతున్నారంటే పెద్దలు అన్నారు, కోటి విద్యలు చేసినా కోటి కోటికి అన్నారు. ఎవరే పని చేసినా జాని కడుపు నింపుకోవడానికి బుక్కుడు మెతులు గురించేస్తారు. వాళ్ళు చేసే కష్టం అందరూ కూడా గుర్తించి తల్లిదండ్రులు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పండి, జోరుగా చెప్పండి.